ఈ భార్యాభర్తల గొడవల వల్ల చిన్నపిల్లల్లో ఒక మర్యాద, పెద్దలంటే గౌరవం, ఇవన్నీ మర్చిపోతా ఉన్నారు. అయితే ఇంతకుముందు పెద్దలు ఎవరైనా ఇంటి ముందుకు వస్తే పిల్లలు మర్యాదగా గౌరవించి వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం కానీ, వాళ్ళకి మర్యాద ఇచ్చి కుర్చీ ఇవ్వటం కానీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా పెద్దలు ఇంటి ముందుకు వస్తే మా కోసం ఏం తెచ్చావు, ఏం తెచ్చారు అని చెప్పి అడగటం, ఏం తేకపోతే వచ్చాడులే మా ఇంటికి అని చెప్పేసి డైరెక్ట్గా అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే భార్యాభర్తలు పొద్దుగోకులు గొడవ పడతా ఉంటే ఆయుష్ కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇంతకుముందు 120-130 సంవత్సరాలు బతికేవాళ్ళు మనుషులు. ఈ కుళ్ళు కుతంత్రాలు పెరిగాక, మనిషిలో ఈర్ష్యలు పెరిగాక క్రమక్రమంగా ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు ప్రేమ అభిమానాలు ఎక్కువగా ఉండటం వల్ల పాతకాలంలో ఎక్కువ సంవత్సరాలు బతికేవాళ్ళు. ఈ ఈర్ష్య పెరిగిన తర్వాత 80-90 సంవత్సరాలకి తగ్గిపోయాము. తర్వాత మళ్ళీ ఎదట వాళ్ళు బాగుపడుతున్నారంటే ఓర్చుకోలేక, ఎదట వాళ్ళు ఏదన్నా బాగున్నారంటే ఓర్చుకోవటం ఇంకా కొంచెం ఆయుష్ తగ్గిపోయింది. ఆ తగ్గిపోవటం కూడా 45-50 సంవత్సరాలకి. ఇప్పుడేమో చిన్న చిన్న కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న గొడవలకి విడిపోవద్దు. ఎప్పుడైతే కేవలం డబ్బు గురించే భార్యాభర్తలకి గొడవ వస్తూ ఉంటది, మీ పిల్లల్ని కానీ, మీ పెద్దరికాన్ని కానీ, రేపటి తరాలకి మనం బాగుండాలి అని కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే, మనం ఒక్క క్షణం ఆలోచించి ప్రతి ఒక్క అడుగు ముందుకు వేయాలనుకుంటే మానవత్వాన్ని, మనుషులు గౌరవించటాన్ని మన పిల్లలకి నేర్పిస్తే ఆటోమేటిక్ గా ఆ జీవితం అనేది, పిల్లల జీవితం అనేది, భార్యాభర్తల జీవితం అనేది సుఖవంతంగా సాగింది. ఇదే నేను చెప్పదలుచుకుంది.